డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సెకండ్ బిఏ సెమిస్టర్ 4లో మ్యాక్రో ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో మీకు 2-3 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో వస్తాయి. అందులో బ్యాంకింగ్ సెక్టార్ అంటే ఏంటి, బ్యాంకింగ్లో వాణిజ్య బ్యాంకులు ఏ విధంగా పనిచేస్తాయి, రిజర్వ్ బ్యాంక్ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు బ్యాంకులు ఎన్ని రకాలు, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మామూలుగా అంటే ఓన్లీ ఎకనామిక్ స్టూడెంట్గా కాకుండా ఒక సామాన్య సిటిజన్గా కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. మిగతా టాపిక్స్ ఉన్నాయనుకోండి, షేర్ మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజ్, అవి కొంత ఎకనామిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ అది. కానీ వాణిజ్య బ్యాంకులు అనేవి ఎవ్రీ పర్సన్, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈరోజు డిజిటల్ వరల్డ్ డెవలప్ అయిన తర్వాత, కామర్స్ బాగా డెవలప్ అయిన తర్వాత ఈ వాణిజ్య బ్యాంకుల ప్రాముఖ్యత ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. అసలు బ్యాంక్ అంటే అక్షరం ముక్క రానడం కూడా బ్యాంకుకి వెళ్ళి నిలబడి చెక్కులు మార్చుకోవడం, పాస్ బుక్కులు తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఒక ఊళ్ళో కమర్షియల్ బ్యాంక్స్ అనేవి 5 నుంచి 15 వరకు బ్యాంకులు ఉండడం, అలాగే ప్రైవేట్ బ్యాంకులు హెచ్డిఎఫ్సి, ఐసిఐసి లాంటి బ్యాంకులు ఉండడం. బ్యాంక్ అనే పదం ఒక మాటలో చెప్పుకోవాలంటే, బ్యాంక్ అనే పదం తెలియని 10th క్లాస్ నుంచి పెద్ద పౌరుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వరకు బ్యాంక్ అనే పదం తెలియని వాడు ఉండడు కదా. కొత్తగా ఉద్యోగం జాయిన్ అయిన వాడికి, రిటైర్ అయిన వాడికి, పెన్షన్ తీసుకున్న వాడు అందరికీ బ్యాంకుతో లింకు. అంతవరకే ఎందుకండి, ద్రవ్య మారకం అంటే ఒక వస్తువులు కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, చిన్న పని చేయాలన్నా, పెద్ద పని చేయాలన్నా అన్నిటికీ మనకి అంతర్గతంగా బహిర్గతంగా వ్యవస్థలో బాగా ఉపయోగపడేది ఏంటి అంటే బ్యాంక్. అంటే మనం ప్రపంచం అంతా ద్రవ్యంతో ముడిపడుతుందని చెప్పుకుంటాం, ద్రవ్యం చెప్పుకున్నాం 3rd సెమిస్టర్లో. ఆ ద్రవ్యం అంతా కూడా ఎక్కడి నుంచి ఎలా మార్గం అవుతుంది అంటే బ్యాంకుల ద్వారా వ్యక్తుల మధ్య మార్గం అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే వ్యక్తికి మధ్య, అంటే వినియోగదారుడికి ఉత్పత్తిదారుడికి మధ్య, కొడుక్కి తండ్రికి మధ్య, భార్యకి భర్తకి మధ్య, ఒక సంస్థకి ఉద్యోగస్తుడికి మధ్య ఈ ద్రవ్యాన్ని మార్గం చేసే ప్రత్యేక సాధనం ఏంటి అంటే బ్యాంక్ కదండి. కాబట్టి ఈ బ్యాంకింగ్ గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెండోది ఏంటంటే అత్యవసరంగా కూడా మనకు అవసరం. అలాగే ఈ సెకండ్ బిఏలో మీకు ఎగ్జామినేషన్ పరంగా కూడా చాలా మంచి చాప్టర్ ఏంటి అంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి. అంటే బ్యాంకులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాల బ్యాంకులు ఉన్నాయి అని చూసినప్పుడు ఇక్కడ రాశారు చూడండి. బ్యాంకులు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే, ఒకటి వాణిజ్య బ్యాంకులు, రెండోది కేంద్ర బ్యాంకు, మూడోది పారిశ్రామిక బ్యాంకు, నాలుగోది వ్యవసాయ బ్యాంకు, ఐదోది విదేశీ మారక బ్యాంకులు, అదేవిధంగా ఆరోది సేవింగ్స్ బ్యాంక్స్ అంటాం. మళ్ళీ ఒకసారి చూడండి. వాణిజ్య బ్యాంకులు ఏంటంటే మనకి ఎక్కువ రిలేషన్ ఉంటుంది. మిగతా బ్యాంక్స్ అన్ని వ్యాపారస్తులకి వాళ్ళకి వీళ్ళకే ఉంటాయి. ముఖ్యంగా ప్రతి పౌరుడు అంటే ఒక స్టూడెంట్ దగ్గర నుంచి, ఒక మాస్టర్ దగ్గర నుంచి ఎవ్రీ సిటిజన్ అండి, అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, భార్య లేదు, భర్త లేదు, అందరికీ ఏది అవసరం అంటే వాణిజ్య బ్యాంకులు. మనం చెప్పుకోబోయేది కూడా ఈ వాణిజ్య బ్యాంకుల విధుల గురించి చెప్పుకుంటాం. నెక్స్ట్ రెండోది ఏం చెప్తున్నాం, కేంద్ర బ్యాంకు. మన దేశంలో కేంద్ర బ్యాంకులు ఏమని పిలుస్తారంటే ఆర్బీఐ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, ఆర్బీఐ. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ప్రతి దేశంలోనూ కూడా ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు కాలేజీ ఉంది, ప్రిన్సిపల్ ఉంటాడు, ప్రిన్సిపల్ కింద అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంటుంది. అలాగే ఒక రాష్ట్రం ఉంది, రాష్ట్రంలో సీఎం ఉంటాడు, సీఎం కింద మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, లేకపోతే ఇంకేతరత్ర ఈ అందరూ ఉంటారు. మెయిన్ క్యారెక్టర్ ఎవడు, సీఎం. అలాగే దేశంలో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. అలాగే ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ఏంటంటే దీనికి ఒక కేంద్ర మూలం ఉండాలి. కాబట్టి అది ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. అలాగే అమెరికాలో కేంద్ర బ్యాంక్ అంటే ఒక్కో దేశంలో బ్యాంక్ని ఒక రకంగా పిలుస్తారు, రిజర్వ్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్. మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే, అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ అంటారు. అలాగే స్విట్జర్లాండ్లో బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ అంటారు. ఇలాగా ఒక దేశంలో ఒక్కొక్క పేరుతో సెంట్రల్ బ్యాంక్ పిలుస్తారు తప్ప అన్ని దేశాల్లోనే దీనికి కేంద్ర బ్యాంక్ అని అంటారు, ఒక్కొక్క పేరు ఉంటుంది.
మనం ఏం పేరు పెట్టుకున్నాం? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లోనే దీన్ని మనం స్థాపించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఎలా మన దేశంలోకి వచ్చింది, ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా చెందిందని చిన్న దాని గురించి థాట్ అంటే దాని హిస్టరీ మనం చూసినట్టయితే అసలు బ్యాంకింగ్ అనే పదం కానీ బ్యాంకింగ్ అనేది కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎప్పుడో 16-17 శతాబ్దంలోనే ఇంగ్లాండ్లో దీన్ని స్టార్ట్ అయింది. ఇంగ్లాండ్లో దీన్ని జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా. ఏదో వాణిజ్య బ్యాంకులో తెలుసుకుందాం ఎదురు రాత్రి కానీ ఈ థాట్ కూడా రాస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. థాట్ అంటే ఏంటి? హిస్టరీ మన బ్యాక్గ్రౌండ్, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటనేది మనం చూసినట్టు సింపుల్ కొన్ని లైన్స్ మాత్రమే రాద్దాం, ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ విధులు. కాబట్టి హిస్టరీ రాయాలనుకున్నప్పుడు మనం దీని గురించి 17th సెంచరీలోనే ఇంగ్లాండ్లో స్వర్ణకారులు అంటే చూడండి బంగారు పనులు చేస్తారు కదా, వాళ్ళందరూ అక్కడ ఏం చేసేవారంటే ప్రజలకి కొంత ద్రవ్యాన్ని ఇచ్చి దాని మీద వడ్డీ తీసుకుంటూ అవి లెక్కలు రాసుకుని ఒక పత్రాలు తయారు చేసుకునేవారు. అర్థమవుతుందా మీకు? రుణాలు ఇచ్చేవారు, డబ్బు ఇచ్చేవారు. అంటే బంగారం పెట్టుకునో లేకపోతే మామూలుగా పరపతి మీద రుణాలు ఇచ్చేవారు. ఆ రుణాలన్నీ ఇచ్చిన తర్వాత ఆ రుణాలు తీర్చడానికి ఇచ్చినప్పుడు వడ్డీ తీసుకునేవారు, మినిమం వడ్డీ, ఇంట్రెస్ట్ రేట్. అవి తీసుకుంటూ ఒక పత్రం ఇచ్చేవారు అన్నమాట, రుణపత్రాలు. అవే తర్వాత ఏమైనా చెక్కుల రూపాంతరంగా చెందినమాట. అంటే ఇప్పుడు చెక్ అనే పదానికి ఈ రుణపత్రాలకి లేకపోతే ద్రవ్యం డిపాజిట్ చేసుకోవడం లేదా ద్రవ్యాన్ని మళ్ళీ మనం తిరిగి ఇవ్వడం ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అన్నమాట? 17th సెంచరీలోనే ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. అది ఇంగ్లాండ్ నుంచి, అన్ని ఇంగ్లాండ్ నుంచే కదా మనం నేర్చుకున్నాం. ఇంగ్లాండ్ నుంచి అన్ని చోట్లకి అది వెళ్ళడం జరిగింది. అయితే మన దేశంలో ఎక్కడ స్టార్ట్ అయిందంటే దీన్ని ఎలా చెప్తారంటే ఇది బొంబాయిలో, ఇప్పుడు ముంబై, బొంబాయిలో అంటే మహారాష్ట్రలో ఈ వృత్తి ఎవరు చేసేవారంటే డబ్బులు రుణాలు ఇచ్చి దాని మీద వడ్డీ తీసుకుని పత్రాలు సృష్టించి ఇచ్చేవాళ్ళే ఎక్కువగా ఎవరు ఉండేవారంటే వాళ్ళు మార్వాడీస్ అనేవారు అన్నమాట. ఇప్పటికీ దేశంలో ఈ వృత్తి ఎక్కువగా చేసేవాళ్ళు ఎవరంటే ప్రైవేట్లో మార్వాడీలు అంటారు వాళ్ళు. అది ఒక తెగది మార్వాడి అనేది ఒక మరాఠీ పదం. మార్వాడి అంటే డబ్బును మార్గం చేసేవాడు మాట. అది ప్రత్యేకమైన తెగది. వాళ్ళు ఈరోజు చూస్తే దేశంలో అన్ని చోట్ల మీకు కనిపిస్తారు. ఈవెన్ పెద్దాపురం, సామర్లకోటలో చూస్తే వాళ్ళు మార్వాడీలు అంటారు, సేట్లు అంటారంట. వాళ్ళు జైన్ తెగ మాట్లాడదు. జైన్స్ అని కూడా ఉంటాయి బోర్డుల మీద చూస్తే, జైన్ సీట్ ప్యాలెస్, జైన్ గోల్డ్ జ్యువెలరీ, ఇలాగా రకరకాల జైన్ పేర్లు ఉంటారండి మార్వాడీస్. వాళ్ళు ఫస్ట్లో 18th సెంచరీలో ముంబైలో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఆచారం ప్రకారం ఈ బ్యాంకింగ్ వ్యవస్థను స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ పేరు మనం చెప్పుకోవాలి. అక్కడి నుంచి ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనకి బ్యాంకింగ్ వ్యవస్థ అనేది నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కొత్తలోనే, అంటే 19th సెంచరీ బిగినింగ్లో. ఆ తర్వాత దేశంలో ఇంచుమించుగా 600 అంటే 582 బ్యాంకుల వరకు ప్రైవేట్ సెక్టార్లో బ్యాంకులు స్థాపించుకున్నారు. ఎవరికైనా బ్యాంకు, రాష్ట్రంలో డబ్బున్న వాళ్ళందరూ బ్యాంకు కింద స్థాపించేసుకున్నారు. అయితే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1949లో ఏం చేశారంటే 14 బ్యాంకులు, అంటే ఈ బ్యాంకుల్లో స్వతంత్రం వచ్చేటప్పటికి 250 బ్యాంకులు మిగిలింది. అంటే బ్యాంకులు చాలా బ్యాంకులు ఎత్తేసారు. అయితే ఆ బ్యాంకులు కూడా మెర్జ్ అయిపోయి కొన్ని బ్యాంకులు మాత్రమే మిగిలింది. అందులో ఎక్కువ కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్న బ్యాంకులు అన్నింటినీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక 14 బ్యాంకుల్ని మన 1947లో జాతీయం చేయడం, నేషనలైజ్ చేశారు అనమాట. నేషనలైజ్ చేయడం అంటే జాతీయకరణ చేశారు. అవి స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్, ఇలాంటి బ్యాంకులు 14 బ్యాంకులు నేషనలైజ్ చేశారు. అంటే ప్రభుత్వ బ్యాంకులుగా దానికి గుర్తింపు ఇచ్చారు. ఈ నేషనలైజ్ చేయడం అనేది తర్వాత 1976లో కొన్ని బ్యాంకులు నేషనలైజ్ చేశారు. అలా చేసుకుంటూ వచ్చారు. చాలా బ్యాంకులు నేషనలైజ్ చేశారు. అంటే అవి ప్రభుత్వ రంగ బ్యాంకులుగా గుర్తింపు ఇచ్చారు. అయితే తర్వాత ఏమిటంటే ప్రభుత్వంలో 1991 తర్వాత, అంటే 1991 సంస్కరణ తర్వాత, ఆర్థిక సంస్కరణ తర్వాత, పివి నరసింహరావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక బ్యాంకుల్ని మనం నడపడం కాదు, వాటిని ఇతర దేశాల్లాగా ప్రైవేటైజేషన్ చేసేద్దామనే ఉద్దేశంతో చాలా బ్యాంకుల్ని ప్రైవేటైజేషన్ కూడా చేశారు. అంటే విచిత్రకరమైన విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జాతీయకరణ చేసి ప్రజలకు ఎక్కువ సేవలు దీని ద్వారా అందిద్దాం అనుకున్న ప్రభుత్వం 91 వచ్చినప్పటికి ఏమైందంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మారి ఫస్ట్ బ్యాంకులనే ప్రైవేటీకరణ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు చూస్తే మన 1996లో కూడా చాలా బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేశారు. ఇటీవల మీరు చూసారు 2021, 2020లో కూడా కొన్ని బ్యాంకుల్ని మెర్జ్ చేసేసారు. మెర్జ్ చేయడం అంటే ఏంటి? 2-3 బ్యాంకులు కలిపి ఒక బ్యాంక్ పేరుతో ఉంచేయడం.
అంటే ఎత్తేటివే బ్యాంకులు. ఎంతో పేరు ప్రఖ్యాతులు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 47 నుంచి కూడా సేవలు అందిస్తున్నటువంటి ఆంధ్రా బ్యాంకులు కూడా ఏం చేశారంటే ఇటీవల స్టేట్ బ్యాంకులో కలిపేయడం జరిగింది. ఇప్పుడు అత్యంత పెద్ద బ్యాంక్ ప్రభుత్వ బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఒకటి. అందుకే మనం అక్కడికి వెళ్తే లైన్లో నిలబడాలి, అక్కడ పని ఎక్కువైపోయింది. ప్రభుత్వం అలా ఎందుకు చేస్తుంది అంటే ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అంటే ప్రైవేట్ బ్యాంకులను ప్రోత్సహించాలి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ కన్నా ఎక్కువ డబ్బులు కోట్ల రూపాయలు అది అప్పిస్తుంది, డిపాజిట్లు సేకరిస్తుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, అది ప్రైవేట్ బ్యాంకే, అది ఆ బ్యాంక్ విపరీతమైన వ్యాపారం చేస్తుంది. అలాగే చాలా ప్రైవేట్ బ్యాంకులు లక్షలాది కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నాయి. ఎందుకు అలా చేస్తున్నాయి అంటే మన గవర్నమెంట్ బ్యాంకులు తగ్గిపోవడం, వాటి సేవలు సరిగ్గా లేకపోవడం. ఉదాహరణకు బిఎస్ఎన్ఎల్ ఉంది, అది పని చేయట్లేదు. అందరూ ఏం చేస్తారు, జియో సిమ్లు ఎయిర్టెల్ సిమ్లు వేసుకుంటున్నారు. బ్యాంకులు కూడా అంతే, ఎప్పుడైతే ప్రభుత్వ రంగ సంస్థల యొక్క సేవలు తగ్గిపోతున్నాయో, విధులు తగ్గిపోతున్నాయో ఆటోమేటిక్గా ప్రైవేట్ బ్యాంకులను ప్రోత్సహిస్తారు. ప్రజలు దానికి వెళ్ళిపోతారు. వాళ్ళ సేవలు బాగుంటాయి, లోన్ ఇలా పెట్టుకుంటే 2 రోజులు ఇచ్చేస్తారు. స్టేట్ బ్యాంకులో లోన్ కావాలంటే 3 నెలలు పడతారు, 1,00,000 కాగితాలు అడుగుతారు కదా. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రైవేటైజేషన్ చేసేయాలని ఉద్దేశంతో బ్యాంకులన్నింటినీ కూడా మెర్జ్ చేసేస్తుంది, విలీనం చేసేస్తుంది. ముందేమో గవర్నమెంట్లో తీసుకుంది, మళ్ళీ ప్రైవేటైజేషన్ చేసింది. ప్రైవేటైజేషన్ తర్వాత కొత్త పాలసీ ఏంటంటే ఇప్పుడు మెర్జ్ చేసేయడం. అంటే వాణిజ్య బ్యాంకుల యొక్క పరిధిని గవర్నమెంట్ వాణిజ్య బ్యాంకు, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులు బ్రహ్మాండంగా ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంకులు మాత్రం తగ్గించేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి వాణిజ్య బ్యాంకులు ఆ విధంగా, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీకు చెప్పాలని కాదు, తెలుసుకోవాలి. అసలు ఎలా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ అనేది తెలుసుకున్నట్టయితే మనకి చక్కగా మిగతా నేను చెప్పబోయే విధులన్నీ కూడా మీకు బాగా అర్థమవుతాయి. కాబట్టి ఈ విధంగా మీకు ఫస్ట్ ఇంగ్లాండ్లో స్వర్ణకారులు చేసినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ తర్వాత కాలంలో మన దేశంలోకి వచ్చినప్పటికీ బొంబాయిలో ఉన్నటువంటి మార్వాడీలు డబ్బుని ఈ బంగారాన్ని తాకట్టు డబ్బులు ఇవ్వడం, అలాగే డబ్బులు ఇచ్చి వడ్డీ వ్యాపారం చేయడం అనేది స్టార్ట్ చేశారు. తర్వాత కాలంలో అది స్వాతంత్రం వచ్చేటప్పటికి దేశంలో 550 పైగా బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఉంటే ఆ తర్వాత అవన్నీ కూడా లాస్ వచ్చేసి 250 పడిపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన భారతదేశ స్వతంత్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 47లో అది ఏం చేశారంటే 14 వాణిజ్య బ్యాంకులు మాత్రం ప్రభుత్వ బ్యాంకులుగా గుర్తించారు. అవి నిన్నమొన్నటి దాకా పనిచేసి అందులో బ్యాంకులు కొన్నింటిని ఇప్పుడు తగ్గించేశారు, అవి ప్రైవేట్ బ్యాంకులు అయిపోయినాయి. అంతవరకు మీరు తెలుసుకుంటే చాలు. ఏమన్నా అది దాని యొక్క హిస్టరీ. ఇందులో మీరు ఎన్ని పాయింట్లు హిస్టరీలో రాసుకున్నా పర్వాలేదు, రాసుకోవచ్చు. అలాగే ఒక నిర్వచనం కూడా మనం ఇవ్వాలి, మనం ఏదో చెప్పడం కాదు. దీనికి ఎవరు నిర్వచించారంటే ఇక్కడ రాసింది చూడండి, ఫిజిట్. FIGIT ఫిజిట్ అనే ఎకానమిస్ట్ దీనికి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏం సింపుల్ నిర్వచనం, ఇప్పుడు దాకా చెప్పుకుందే. బ్యాంకు అంటే రుణాలను ఇవ్వడం, చెక్కులను జారీ చేయడం, డిపాజిట్లను స్వీకరించడం మొదలైన సేవలను ప్రజలకు చేసేదే వాణిజ్య బ్యాంకు అని నిర్వచించిన వాడు ఎవరంటే ఫిజిట్. డిపాజిట్లు స్వీకరించడం, రుణాలు ఇవ్వడం, దాని ప్రధాన వృత్తి అది వాణిజ్య బ్యాంకు. డిపాజిట్లు స్వీకరిస్తున్న డబ్బులు మనం దాచుకోవచ్చు, ఆ డబ్బులను అది ఏం చేస్తుంది, ఇతరులకు రుణాలు ఇస్తుంది, నువ్వు చేయలేమనేది చేస్తుంది, కోట్లాది రూపాయలు ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తుంది. దాని ద్వారా వచ్చి వడ్డీని అది ఉపయోగించుకుంటుంది. అందులో ఒక 50% కస్టమర్కి ఇస్తుంది, అంటే మనం దాచుకున్న వాడికి ఇస్తుంది. 50% దాని మెయింటెనెన్స్కి తీసుకుంటుంది. బ్యాంక్ పెట్టాలి, ఉద్యోగస్తులు ఉండాలి, దానికి అద్దెలు ఇవ్వాలి, బ్యాంకులకి అన్ని సౌకర్యాలు కల్పించాలి, సేవలు చేయాలంటే దానికి మనం కొంత డబ్బుని చెల్లించాలి. అది వడ్డీ రూపంలో మనకు తక్కువ వడ్డీ ఇస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వడ్డీని స్వీకరిస్తుంది. మెయిన్ బ్యాంక్ అంటే వాణిజ్యం చేస్తుంది, అందుకే ఇట్లా కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. బ్యాంకు సేవ అంటారు కానీ నిజానికి అది ఫ్రీగా సేవ ఏం చేయదు. ప్రతి దాంట్లోనూ ఈవెన్ నువ్వు ఏటీఎంలో డబ్బులు తీసుకున్న సంవత్సరం తర్వాత నీ ఏటీఎం కార్డు సేవ ఎంత అని చెప్పి మనకు మెసేజ్ వచ్చేస్తుంది. 300, 400, 500 కట్ చేసుకుంటారు మన డబ్బుల్లో ఇచ్చి. అలాగే ఒక చెక్కును ఎక్కడి నుంచి ఒక చోట పంపించాలి, లేదా ఆర్టీజీఎస్ చేయాలి. ఇలాంటి మనీ స్కీమ్ డబ్బు మనం ఒక చోట ఒకటికి ఇవ్వాలి, ఇల్లు కొనుక్కున్నాం, ఆర్టీజీఎస్ ద్వారా కట్టేసాం 10 లక్షలు. 10 లక్షలు కట్టినందుకు దానికి ఒక 1000 రూపాయలు బ్యాంక్ తీసుకుంటుంది సేవ. అది నిమిషంలో కంప్యూటర్ మీద కొట్టేస్తారండి, కానీ అదొక సేవగా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే బ్యాంక్ ఎలా నడుస్తుంది, అందులో ఎంప్లాయీస్ జీతాలు ఎలా ఇస్తారు. కాబట్టి అదొక బిజినెస్ అది. అంటే నువ్వు డైరెక్ట్గా డబ్బులు పట్టుకెళ్ళి ఇవ్వలేవు, డబ్బులు ప్రింట్ చేయలేవు, ఏమీ చేయలేవు. రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేయాలి, ఆ డబ్బులు వాణిజ్య బ్యాంకుకి వస్తాయి, వాణిజ్య బ్యాంకుల నుంచి మనం ఆ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. అందుకే వీటిని వాణిజ్య బ్యాంకులు అంటారన్నమాట. మనం దాచుకున్న డబ్బుకి తక్కువ వడ్డీ ఇస్తారు, వాళ్ళు అప్పు ఇచ్చిన దానికి ఎక్కువ వడ్డీ తీసుకుంటారు.
ఆ మధ్యలో ఉన్న మార్జినే దాని యొక్క లాభం. లాభం కాదు, అది మెయింటెనెన్స్. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ కట్టాలి. వాణిజ్య బ్యాంక్ అంటే పెట్టుబడి పెట్టింది రిజర్వ్ బ్యాంక్ కాబట్టి రిజర్వ్ బ్యాంకుకి వడ్డీ కట్టాలి కాబట్టి ఆ వడ్డీ డబ్బులు కూడా ఈ సాధారణ కస్టమర్ దగ్గరే వసూలు చేస్తారనమాట. అర్థమవుతాం మీకు? కాబట్టి ఏమంటాడంటే ఫిజిట్ రుణాలు సేకరించడం, వచ్చిన డబ్బును మళ్ళీ ఆ డిపాజిట్లని రుణాలుగా ఇవ్వడం, చెక్కులు జారీ చేయడం, ప్రజలకు కావాల్సినటువంటి వాణిజ్యపరమైన సేవలు అందించడమే వాణిజ్య బ్యాంకుల ముఖ్య విధి అని చెప్పిన వాడు ఎవరంటే ఫిజిట్. ఏనా? కాబట్టి ఆ విధంగా మనకి ఈ వాణిజ్య బ్యాంకు గురించి తెలుసుకుంటాం. కేంద్ర బ్యాంక్ అంటే చెప్పాను కదా, ఆర్బీఐ. నెక్స్ట్ మూడోది పారిశ్రామిక బ్యాంక్. పారిశ్రామిక బ్యాంకులు అంటే ఏంటి? ఇండస్ట్రియల్ బ్యాంక్స్. అంటే ఒక వాణిజ్య బ్యాంక్ ఇప్పుడు ఎస్బీఐ ఉందనుకోండి, అది అన్ని సేవలు, సాధారణ ప్రజల సేవలు, రైతుల సేవలు, లెక్చరర్ సేవలు, స్టూడెంట్ సేవలు అన్ని చేస్తూ మళ్ళీ ఇండస్ట్రియల్ పరంగా కూడా సేవలు చేసే కష్టంగా ఉంటుంది కాబట్టి కొంత విభజన చేసింది ప్రభుత్వం. అందుకే ఏం చేసింది, ఎస్బీఐలోనే పారిశ్రామిక బ్యాంక్, ఇండస్ట్రియల్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకులోనే పారిశ్రామిక బ్యాంకు, ఇలా విడగొట్టి ఇండస్ట్రియల్ బ్యాంక్స్ కూడా కొన్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ వ్యవసాయ బ్యాంక్ అంటే అగ్రికల్చర్ బ్యాంక్స్, అది మన పెద్దాపురంలో కూడా ఉంది. ఈ పారిశ్రామిక బ్యాంకు రాజమండ్రిలో, కాకినాడలో ఉంది. ఈ వ్యవసాయ బ్యాంకు మీరు చూసినట్టయితే మీరు మార్కెట్లోకి వెళ్తుంటే అక్కడ పిండి మిల్లు ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంకు. దానికి కొంచెం ముందుకెళ్తే మండపేట స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి కొద్ది అక్కడ మనకి రైట్ సైడ్ ఎస్బీఐ అగ్రికల్చర్ బ్యాంక్ అని ఉంటుంది. అంటే అది ఓన్లీ అగ్రికల్చర్, రైతుల కోసమే పనిచేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్టయితే విదేశీ మార్కెట్ బ్యాంకు అంటే దీన్ని ఇది ఎగ్జిట్ బ్యాంక్ అంటామన్నమాట. యాక్సిస్ విదేశీ మార్గ ద్రవ్యాన్ని మనకి అందించే బ్యాంక్ ఇవి విదేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలకి, మన విదేశీ యాత్రలకు వెళ్ళినప్పుడు లేదా అక్కడ వెళ్ళడానికి మరి మన పిల్లల దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు మనకు విదేశీ మార్గ ద్రవ్యం అవసరం ఉంది కాబట్టి మన డబ్బులను అక్కడ డిపాజిట్ చేసుకుని లక్షలు, ఆ లక్షలకి ఏ దేశానికి వెళ్తున్నామో ఆ దేశం యొక్క కరెన్సీ ఇచ్చే బ్యాంకుల్ని విదేశీ మార్గ బ్యాంకులు అంటాం. అది మన దేశంలో పెద్ద బ్యాంక్, అది యాక్సిస్ బ్యాంక్ అన్నమాట. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను, అది ప్రైవేట్ సెక్టర్ కాబట్టి ఏదైనప్పుడు కూడా విదేశీ మార్గ బ్యాంకులు ఉంటాయి. ఇక ఆరోగ్య సేవింగ్స్ బ్యాంక్స్ అంటారు, కానీ పెద్దగా మనకుండో వాణిజ్య బ్యాంకుల్లోనే అంటే ఎస్బీఐ అట్లనే సేవింగ్స్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అలాంటివన్నీ చేసుకుని సేవింగ్స్ బ్యాంక్స్ అంటన్నమాట. ఈ విధంగా 6 రకాల బ్యాంకులు మనం చూపించవచ్చు. ఇక ఈ క్లాస్లో మనం బాగా చెప్పుకోవాల్సింది, మిమ్మల్ని క్వశ్చన్ కూడా ఏమడుగుతాడంటే రేపు క్లాస్లో మనం రిజర్వ్ బ్యాంక్ విధులు చెప్పుకుందాం, అంటే కేంద్ర బ్యాంక్ విధులు చెప్పుకుందాం. అది చాలా ఇంపార్టెంట్. కేంద్ర బ్యాంక్ అసలు ఏ పనులు చేస్తుంది, కేంద్ర బ్యాంక్ నుంచి వడ్డీ డబ్బుకి వాణిజ్య బ్యాంకుల నుంచి వడ్డీ రేట్లు ఎవరు పిలుస్తారంటే రెపో రేట్ అని పిలుస్తారు. వాణిజ్య బ్యాంకులు మనకి డబ్బులు ఇస్తే దాన్ని ఏమంటాం, వడ్డీ రేట్ అంటాం. కానీ వాణిజ్య బ్యాంకుకి కేంద్ర బ్యాంకు రుణం ఇచ్చి, డబ్బు ఇచ్చి, పెట్టుబడి పెట్టి దాని మీద వడ్డీ తీసుకుంటే దాన్ని ఏమని పిలుస్తారన్నమాట, రెపో రేట్ అంటారు. ఆ రెపో రేట్ ఎలా తగ్గిస్తారు, ఎప్పుడు తగ్గిస్తారు, ఎప్పుడు పెంచుతారు, ఆర్థిక మాన్యానికి, ద్రవ్యోల్బణానికి బ్యాంకు వడ్డీ రేటుకి సంబంధాలు ఏంటి అనేది మనం రిజర్వ్ బ్యాంక్ గురించి చెప్పుకున్నప్పుడు నెక్స్ట్ క్లాస్లో కేంద్ర బ్యాంక్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఈ క్లాస్లో మనం సింపుల్గా వాణిజ్య బ్యాంకులు ఎటువంటి విధులు నిర్వర్తిస్తాయో చూద్దాం. ఎటువంటి విధులు నిర్వర్తిస్తాయి అన్నప్పుడు మనకి 2 రకాలుగా ఈ విధుల్ని విభజించినారు. ఎలా విభజించారు? ఒకటి ప్రాథమిక విధులు అంటే ప్రైమరీ ఫంక్షన్స్ అంటారు. ఒకటి ప్రాథమిక విధులు, రెండోది చూడండి అండర్లైన్ చేస్తాను, ప్రాథమిక విధులు, రెండోది ద్వితీయ సహాయక విధులు, ద్వితీయ లేదా సహాయక విధులు. ఈ ప్రాథమిక విధులు అంటే ప్రైమరీ ఫంక్షన్స్. ఎలా చేస్తాయి ప్రైమరీ ఫంక్షన్స్ అంటే దాని నుంచి చెప్తున్నాను మీకు. ఏం లేదండి, వాణిజ్య బ్యాంకులో మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఒకటి డిపాజిట్లు స్వీకరించడం. అందుకని వాళ్ళు డిపాజిట్లు లేవనుకోండి అన్ని చోట్లకి తిరుగుతుంటారు, మా బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి, మా బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. ఎక్కడికక్కడ మీరు బోర్డు చూస్తుంటారు, ఎస్బీఐలో డిపాజిట్ రేట్ వడ్డీ రేట్ ఎంత అంటే ఎక్కువ చూపిస్తుంటారు, 9.5 లేదా 10.5 అనేటప్పటికి మనం డబ్బులు తీసుకుని అందులో దాచుకుంటాం కదా. కాబట్టి డిపాజిట్ చేస్తేనే కమర్షియల్ బ్యాంకుకి డబ్బులు ఉంటేనే కదా అది ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని అది తిరిగి రుణాలుగా ఇస్తుంది. రెండోది ఏంటి ప్రాథమిక విధిలో లోన్స్ ఇవ్వడం. లోన్స్, ఈ లోన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఒక సామాన్యుడు ఆటో కొనుక్కుంటే లోన్ ఇస్తుంది, ఒక స్టూడెంట్ విదేశాలకి కాలేజీలో చదువుకుంటానంటే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుంది, అలాగే నాలాంటి ఒక లెక్చరర్ లేదో మాస్టరో లేకపోతే ఎవరన్నా ఒక పెద్ద వ్యాపారస్తుడు ఇల్లు కట్టుకుంటానంటే హౌసింగ్ లోన్ ఇస్తుంది, లేదంటే వెహికల్ కొనుక్కుంటాను మోటార్ సైకిల్ కానీ కారు కానీ అంటే వెహికల్ లోన్స్ ఇస్తుంది. అలాగా డిపాజిట్ ద్వారా వచ్చిన డబ్బుని దాని దగ్గర ఉంచుకోదు. డిపాజిట్ దాచుకున్నందుకు మనకి ఇచ్చే వడ్డీ రేటు కొంచెం పెడుతుంది, 30%, 25 పైసలు లేదా 30 పైసలు వస్తుంది మనకి.
కానీ రుణాలు ఇచ్చినప్పుడు మాత్రం 75 పైసలు వసూలు చేస్తారు. అంటే మధ్యలో ఉన్న 50 పైసలు ఏంటి అంటే ఒక పావలా అది మెయింటెనెన్స్. బ్యాంకులో ఎలాగని వేసి పక్కన అక్వేరియంలో చేపలు తిరుగుతుంటే సోఫాలు చాలా సోఫిస్టికేటెడ్గా ఉంటాయి బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంకులు అయితే మరీ కమర్షియల్గా ఉంటాయి. ఎస్బీఐ కూడా చూడండి మీరు నీట్గా ఉంచుతారు, ఎంప్లాయీస్ ఉంటారు, కంప్యూటర్లు అంతా అడవుడుగా ఉంటుంది. మరి ఆ మెయింటెనెన్స్ అంతా ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇవ్వదు. మన డబ్బుల నుంచే వాళ్ళు అన్నింటినీ మీట్ అవుతూ ఉంటారు. అలాగా డెవలప్ చేసుకుని పెద్ద ఎస్బీఐ బాగా డబ్బులు ఉండి వడ్డీ బాగా చెల్లిస్తూ రెపో రేట్ బాగా కట్టేస్తూ డబ్బులు ఎక్కువ డిపాజిట్ సేకరించగలిగితే బ్యాంకులు ఉంచుతారు, లేదంటే బ్యాంక్ ఎత్తేస్తారు. అందుకని అక్కడ బ్యాంకులో ఉండే మేనేజర్లు ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఆ బ్యాంకు బాగా డబ్బులు ఉండేలాగా ఎప్పుడు డిపాజిట్లు స్వీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బిజినెస్ అలాగే లోన్లు కూడా ఇవ్వాలి. వచ్చేసిన డబ్బులు దగ్గర దాచుకుంటే వడ్డీ క్రియేట్ అవ్వదు కదా. అందుకని లోన్లు ఇస్తాం, వడ్డీ రేటు తగ్గింది, లోన్లు పట్టుకెళ్ళడం మనకి మెసేజ్లు వస్తుంటాయి, హోర్డింగ్లు పెడుతుంటారు, అడ్వర్టైజ్మెంట్లు చేస్తుంటారు. ఏదో ఉప్పు అమ్ముకున్నట్టు పప్పు అమ్ముకున్నట్టు. బిజినెస్ అన్నమాట. వాణిజ్యం అంటే వేరే వాణిజ్య బ్యాంకులు కదా. వాణిజ్యం అంటే ఏంటి? వ్యాపారం. కాబట్టి వ్యాపారం చేయడమే వాటికి ముఖ్యం. ఇది రుణాలు డబ్బులు స్వీకరించడం, వచ్చిన డబ్బులు రుణాలకి ఇచ్చేయడం, ఆ మధ్యలో ఉన్న మార్జిన్తో వాళ్ళు లాభాలు పొందడం. కాబట్టి ప్రాథమికంగా మీరు రాయాల్సింది ఏంటి అంటే డిపాజిట్లు స్వీకరించడం, రుణాలు. ఈ డిపాజిట్లు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాలుగా డిపాజిట్లు స్వీకరిస్తారంటే ఒకటి డిమాండ్ డిపాజిట్లు. డిమాండ్ డిపాజిట్లు నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేయి. నువ్వు దాచుకున్నావు 2 లక్షలు, నీకు అవసరం మళ్ళీ వెళ్ళి 50,000 తీసేసుకుందాం అనుకుంటే విత్డ్రాల్ పెట్టి లేదా గూగుల్ పేలో కొట్టేసి లేకపోతే ఇంకో రకంగా ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా తీసుకోవాలనుకుంటే వెంటనే తీసేసుకోవచ్చు. డిమాండ్ డిపాజిట్స్ అంటారు. నువ్వు ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఇవ్వాలి. రెండోది ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఏంటి? అది సంవత్సరానికి, 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి పిల్లల పేరు మీద కానీ మీ పేరు మీద కానీ దాచుకుంటే దాని వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 1 లక్ష రూపాయలు దాచుకుంటే 5 సంవత్సరాల తర్వాత నీకు 1,30,000 ఇస్తా అంటే 40,000 ఇస్తా ఉంటా. అంటే 40,000 అంటే వడ్డీ ఎక్కువ కాబట్టి అందులో ఫిక్స్డ్ చేసుకుంటావు. నువ్వు 5 సంవత్సరాలు పెట్టావు, ఒక పత్రం ఇస్తారు నీకు. ఆ పత్రం నీ దగ్గర దాచుకోవడమే. 5 సంవత్సరాల దాకా నువ్వు అడగటానికి ఉండదు. అడిగిన నీ 5 లక్ష రూపాయలు ఇవ్వడం. నీ 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్. అది నువ్వు నాకు కావాలి, నాకు ఏదో అయిపోయింది అంటే ఇవ్వదు. అది డిమాండ్ డిపాజిట్లో దాచుకుంటే ఇస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్లో ఇవ్వరు. అలాగే సేవింగ్స్ డిపాజిట్ కేవలం పొదుపు చేసుకోవడానికి దాచుకునే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అలాగే రుణ సంబంధమైన డిపాజిట్లు అంటే మనం వర్షాకాలంలో దాచుకుని వేసవికాలంలో తీసేసుకోవచ్చు. అలాగా ఋతు సంబంధం అంటే ఋతు సంబంధమైన డిపాజిట్లు అంటారు వాటిని. ఏమండి? కాబట్టి అలాగే చిల్డ్రన్ డిపాజిట్స్, చిల్డ్రన్ సేవింగ్స్ ఉంటాయి. అంటే కిడ్నీ బ్యాంక్స్ అవి ఉండి మరి ఎవరికి ఉన్నాయో తెలియదు. కాబట్టి అలాగే చిల్డ్రన్ దాచుకునే బ్యాంకులు, ఇలాగా మనకి రికరింగ్ డిపాజిట్లు చేసే బ్యాంకులు. రికరింగ్ అంటే ఇలాగ ఎప్పటికప్పుడు మెచ్చి అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాలు డిమాండ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్ డిపాజిట్లు, ఎన్విరాన్మెంట్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, అలాగే మనకి సేవింగ్ డిపాజిట్లు. ఈ విధంగా డిపాజిట్లు ఇన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. రుణాలు ఇవ్వడం అంటే చెప్తున్నాను కదండి. హౌసింగ్ లోన్స్ ఇవ్వచ్చు, ఇండస్ట్రీ లోన్స్ ఇవ్వచ్చు. రైతులు చూడండి ఇప్పుడు ఇస్తున్నారు గవర్నమెంట్ ద్వారా రైతులు రుణాలు, తక్కువ వడ్డీ రేటు రుణాలు. అలాగే బంగారం మీద పావలా రేటుకే వడ్డీ రేటుకే రుణాలు ఇవ్వడం. ఇవన్నీ కూడా ఎందులో వస్తాయంటే రుణాలు ఇవ్వడానికి వస్తాయి. హౌసింగ్ లోన్ దగ్గర నుంచి 100 కోట్ల ఇండస్ట్రీ పెట్టడానికి కూడా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఒక చిన్న హోటల్ దగ్గర నుంచి, ఆటో దగ్గర నుంచి, సైకిల్ దగ్గర నుంచి ఏం కొనుక్కోవాలన్నా కూడా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. నువ్వు వెళ్ళి అక్కడ మాట్లాడుకోవాలి. వీటిని ఏమంటాం? ప్రైమరీ ఫంక్షన్స్, ప్రాథమిక విధులు అంటాం. ఇక నెక్స్ట్ రెండోది ఏంటి? ద్వితీయ విధులు. ఈ ద్వితీయ విధులను ఏమని పిలుస్తాం? సహాయక విధులు అంటాం. అంటే సెకండరీ ఫంక్షన్స్ అంటాం. ఫస్ట్ది ప్రైమరీ ఫంక్షన్స్, రెండోది సెకండరీ ఫంక్షన్స్. ఈ సెకండరీ ఫంక్షన్స్లో ఏముంటాయంటే ప్రాతినిధ్య సేవలు. ఇవి ఎక్కువగా సేవలు అన్నమాట. ఇది బిజినెస్. ఇక్కడికి వచ్చేటప్పటికి సేవలు అంటే చూడండి, వెళ్తాను చెప్పాను ఇందాక, ఒక ఇల్లు కొనుక్కున్నాం. ఆ అపార్ట్మెంట్ ఓనర్కి నువ్వు డబ్బులు కట్టాలి. లక్షలు ఇలాగ సూట్ కేసులో పెట్టి సినిమాలలో పట్టుకెళ్తే దాంట్లో ఎవడో పెద్దడు అయినా అంత డబ్బులు మనం తీయం, బ్యాంకుల నుంచి ఇవ్వరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఆర్టీజీఎస్ ద్వారా లేదా ఒక చెక్కు ద్వారా మనం వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ విధంగా చేసే సేవలను ఏమంటామంటే ప్రాతినిధ్య సేవలు అంటాం అన్నమాట. అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటారు, లేదా మాలాంటి ఎంప్లాయీస్ ఉంటారు. మా పన్నులు కూడా కట్టడానికి కూడా సహాయం చేస్తారు బ్యాంకులు. ఏమండి? వాటన్నిటిని ప్రాతినిధ్య సేవలు అంటే నువ్వు లేనప్పుడు నీ ప్లేస్లో వాళ్ళు చేసే సేవలను ప్రాతినిధ్య సేవలు అంటారన్నమాట. సింపుల్ థింగ్. కాబట్టి ఆ విధంగా ప్రత్యేకమైన సేవలు ఉంటాయి అన్నమాట. వాటిని ప్రాతినిధ్య సేవలు అంటాం. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇది సాధారణ సేవలు. అంటే అందరు సామాన్య ప్రజలందరికీ సాధారణ ప్రయోజనం చేకూర్చే సేవలు ఏమంటాం? సాధారణ ప్రయోజన సేవలు అంటాం అన్నమాట. ఏంటంటే
సాధారణ ప్రయోజన సేవ. అవి ఇప్పుడు చెప్పాను. ట్రాన్స్ఫర్ ఫండ్స్, నీ ఫండ్స్ ఒక చోట నుంచి ఒక చోటకి తరలించాలి. ఒక ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ ఉంది పెద్దాపురంలో, అది ముంబైలో ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. ముంబైకి ఇక్కడ నుంచి చీరలు పంపించాం, సిల్క్ చీరలు, పెద్దాపురం పెద్ద ఫేమస్ కాబట్టి. అక్కడ నుంచి డబ్బులు రావాలనుకోండి, ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. విత్ ఇన్ మినిట్స్లో పొద్దున్న ఆన్లైన్లో అక్కడ కొడితే మధ్యాహ్నం ఆన్లైన్లో ఇక్కడికి వచ్చేస్తుంటాయి అన్నమాట. ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేయడానికి చెక్ బుక్ రిసీవ్ చేస్తుంటారు. అంటే చెక్ ఇస్తే ఆ చెక్ మీద సంతకం పెట్టేసి వాడికి ఇచ్చేస్తే ఆడ చెక్ మార్చేసుకుంటాడు ఈ చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు, ఇంకా షాపుల వాళ్ళు. అలాగే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నీకు మెసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా సేవల రూపంలో అందిస్తుంటుంది. పలానా చోట పలానా ఎకనామికల్ చర్యలు, ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి. అలాగే హుండీలు కూడా ఏర్పాటు చేస్తుంటుంది ప్రజల కోసం. హుండీలు ఏర్పాటు చేయకుండా అందులో డబ్బులు దాచుకుని దాని మీద ఎక్కువగా డబ్బులు తీసుకునేవాడు. అలాగే ఇంకోటి కూడా ఉంటుంది, ఎంప్లాయీస్కి ₹1,00,000 జీతగాడు ఉన్నాడు అనుకోండి, వాడికి క్రెడిట్ కార్డులు ఇస్తూ ఉంటుంది. క్రెడిట్ కార్డులు ఇచ్చి, అంటే నువ్వు డబ్బులు ఏమో అందులో దాయక క్రెడిట్ కార్డు ఉంటే ఆ క్రెడిట్ కార్డు ద్వారా నువ్వు భవిష్యత్తులో జీవితం పడుతుంది కదా అని ముందే నువ్వు అన్ని కొనేసుకోవచ్చు. నీ పేరు డబ్బులు అదే డిపాజిట్ చేస్తావు. అదొక ప్రత్యేకమైన విభాగం. ఏమండి, అలాగే బ్యాంకులు ఏం చేస్తాయంటే, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి నీకు సెక్యూరిటీ ఫుల్గా ఉంటే నీ తరఫున కంపెనీలు కూడా అది గ్యారంటీలు ఇస్తూ ఉంటాయి. పలానా పెద్ద సంస్థలో నువ్వు షేర్ పెట్టాలి, పలానా సంస్థలో ఉండి తీసుకోవాలి, పలానా సంస్థలో డిబెంచర్స్ ఉన్నాయి. అలాంటి ఉంటే నీ తరఫున గ్యారంటీ ఇచ్చి నీ తరఫున నిలబడి సేవలు అందిస్తుంది. ఆ సేవలన్నీ ఇందులోకి వస్తాయి, ద్వితీయ సేవలు వస్తాయి, సహాయక విధుల్లోకి వస్తాయి అన్నమాట. అర్థమవుతుందండి? ఈ విధంగా సేవలన్నీ మనకి ద్వితీయ విధుల్లోకి వస్తాయి. అది చేసే కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని, యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రాథమిక విధుల్లోకి వస్తాయి. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రాథమిక విధులు అంటే డిపాజిట్ స్వీకరించడం, రుణాలు ఇవ్వడం. ద్వితీయ లేదా సహాయక విధులు అంటే వాటిని ఒకటి ప్రాతినిధ్య సేవలు, తర్వాత పన్నులు ఇవన్నీ మన తరఫున కట్టడం, ఆర్టీజీఎస్ ఇలాంటివి అన్నీ చేయడం. సాధారణ ప్రయోజన సేవలు అంటే మన ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం ఇండస్ట్రీస్ ఫర్మ్స్ని, అలాగే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, హుండీలు ఏర్పాటు చేయడం, మన తరపు నుండి గ్యారంటీలు ఇవ్వడం, ఇవన్నీ సాధారణ ప్రయోజన సేవలు. ఇంకా మీకు తెలిసిన ఏటీఎం కార్డులు, అది సాధారణ ప్రయోజన సేవలకు వస్తాయి. ఏటీఎం సాధారణ ప్రయోజన సేవలకు వస్తాయి.